అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు ఎంబీకే ప్రాపర్టీ హబ్. ఈరోజు ఒక స్పేషియస్ 2 BHK ఫ్లాట్తో అయితే మీ ముందుకు వచ్చామండి. ఆల్రెడీ ఈ అపార్ట్మెంట్లో మనం ఒక వీడియో చేయడం జరిగింది. ఇంకొక ఫ్లాట్ అయితే సేల్కి ఉంది. సో దాన్ని అయితే మీ ముందుకు తీసుకొస్తున్నాము. సో ఇది వచ్చి అపార్ట్మెంట్ యొక్క బయట వ్యూ అనమాట. సైడ్ నుంచి తీసిన వ్యూ ఇది. ఒక్కసారి మీరు ఈ అపార్ట్మెంట్ కలర్ కాంబినేషన్స్ ఇవన్నీ కూడా చూడొచ్చు. చాలా మంచి కలర్ కాంబినేషన్ సెలెక్ట్ చేసి నీట్గా అయితే ఉంది. అండ్ ప్లాంటేషన్కి అయితే వీళ్ళు చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారండి. లోపలే కాకుండా బయట కూడా ప్లాంటేషన్కి అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఇది కార్నర్లో ఉంది అపార్ట్మెంట్. అందుకని అపార్ట్మెంట్కి 2 సైడ్స్ కూడా రోడ్ ఉంటుంది. సో 2 సైడ్స్ కూడా 30 ఫీట్ రోడ్ అయితే ఉంది. మీరు ఒకసారి ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. చక్కగా సిమెంట్ రోడ్స్ అండ్ 30 ఫీట్ రోడ్. అండ్ ఇప్పుడైతే మనం లోపలికి ఎంటర్ అవగానే లెఫ్ట్ సైడ్లో మనకి పవర్ బ్యాకప్ ఉందండి. అండ్ రైట్ సైడ్లో మీకు వచ్చి వాచ్మెన్ రూమ్ అయితే కవర్ చేస్తున్నాము. అండ్ ఈ అపార్ట్మెంట్లో మనకి కార్ పార్కింగ్ అనేది ప్రొవిజన్ ఉంది. ఆల్రెడీ ఈ అపార్ట్మెంట్లో చాలా మంది లివింగ్ ఉంటున్నారు. ఓన్లీ 2 ఫ్లాట్స్ మాత్రమే సేల్కి ఉన్నాయి. అందుకనే అన్నీ కూడా రెడీగా ఉన్నాయండి. సో ఎక్కడికక్కడ కార్ పార్కింగ్లో కూడా నంబర్స్ వేసేసి ఉన్నాయి. మీరు అయితే అబ్జర్వ్ చేయండి. అండ్ ఆల్రెడీ ఒక ఫ్లాట్ని మనం వీడియో తీసి ఆల్రెడీ పోస్ట్ చేసాము, వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్. ఇప్పుడు మనం చూపించబోతుంది అయితే ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్. ఈ అపార్ట్మెంట్లో బోత్ ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్ 2 సైడ్స్ కూడా మనకి ప్లాంటేషన్ అయితే చేశారండి. మీరు ఆల్రెడీ వీడియోలో అబ్జర్వ్ చేసి ఉంటారు. బయట కూడా ప్లాంటేషన్ చేశారు, లోపల కూడా ప్లాంటేషన్ చేశారు. మంచి మంచి ప్లాంట్స్ అయితే ఆల్రెడీ పెట్టేసి ఉన్నారండి. గ్రీనరీకి అయితే ఎటువంటి ఇబ్బంది లేదు. అండ్ ఈ అపార్ట్మెంట్లో ఉన్న ఎమ్యూనిటీస్ ఏంటంటే కార్ పార్కింగ్, లిఫ్ట్, పవర్ బ్యాకప్, సీసీటీవీ అండ్ వాచ్మెన్. ఇవన్నీ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్న ఎమ్యూనిటీస్ అన్నీ కూడా మీకు క్లియర్గా వీడియోలో అయితే చూపించడం జరుగుతుంది. సో ఇంకా ముందుకు వచ్చిన తర్వాత మనకి అపార్ట్మెంట్కి లెఫ్ట్ సైడ్లో అయితే లిఫ్ట్ ఉంది. అండ్ రైట్ సైడ్లో ఆపోజిట్ డైరెక్షన్లో అయితే స్టేర్ కేస్ ఉంది. సో టోటల్ ఈ అపార్ట్మెంట్లో మనకి 5 ఫ్లోర్స్ ఉన్నాయి. ఈచ్ ఫ్లోర్లో 2 ఫ్లాట్స్ అయితే ఉన్నాయండి. ఒకటి ఈస్ట్ ఫేసింగ్, ఒకటి వెస్ట్ ఫేసింగ్. ఇప్పుడు మనం కవర్ చేస్తున్న ఫ్లాట్ వచ్చి ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్. అది 5th ఫ్లోర్లో ఉంది. సో పైకి వెళ్ళి మొత్తం క్లియర్గా అయితే చూద్దాం. ఒక్కసారి లిఫ్ట్ చూడండి. లిఫ్ట్ కూడా ఈజీగా 3 to 4 మెంబర్స్ పట్టేలాగా లిఫ్ట్ కూడా ఉంది, మంచిగా స్పేషియస్గా. ఇదే అపార్ట్మెంట్లో 4th ఫ్లోర్లో వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ కూడా ఒకటి ఉందండి. సో దాన్ని కూడా మనం వీడియో చేసి అప్లోడ్ చేసాము. అది కూడా చాలా స్పేషియస్గా ఉంటుంది. మీకు కావాలి అనుకుంటే వీడియో లింక్ ఇక్కడ ట్యాగ్ చేస్తాం. వీడియో క్లిక్ చేసి చూడండి, మీకు డీటెయిల్స్ తెలుసుకుంటారు. అండ్ ఇప్పుడైతే మనం ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్కి అయితే వచ్చేసాం. ఇది 5th ఫ్లోర్లో ఉంది. ఈ నెంబర్ వచ్చి 502 అండి. సో ఒక్కసారి సింహద్వారం కవర్ చేస్తాం చూడండి. అండ్ ఈ మెయిన్ డోర్ కూడా టేక్ వుడ్ డోర్ అనమాట. ఒకసారి చూడండి హాల్ ఎంత పెద్దగా ఉందో, చాలా స్పేషియస్గా ఉంది హాల్ మాత్రం. ఇది వచ్చి ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అండి, అస్సలు వదులుకోవద్దు. వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ కన్నా కూడా ఈ ఫ్లాట్ ఇంకా ఎస్ఎఫ్టీ పెద్దది. అండ్ ఫాల్ సీలింగ్ కూడా ఆల్రెడీ కవర్ చేసాము. ఇక్కడ వెంటిలేషన్ కోసం విండో కూడా ప్రొవైడ్ చేశారు. అలాగే ఇక్కడ చూస్తున్నారు కదా హాల్ ఎంత పెద్దగా ఉందో. హాల్ కమ్ డైనింగ్ ఏరియా అండి ఇది. సో ఇక్కడ కూడా మీరు చూస్తే కనుక ఫాల్ సీలింగ్ చేశారు. అండ్ 5th ఫ్లోర్ కాబట్టి మీకు బెనిఫిట్ ఏంటంటే ఫాల్ సీలింగ్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేసేస్తారు. ఏ అపార్ట్మెంట్ అయినా లాస్ట్ ఫ్లోర్స్లో వీళ్ళు ఫాల్ సీలింగ్ అనేది చేస్తారండి ఎవరైనా సరే. సో అదొక ప్లస్ పాయింట్ మీకు. నెక్స్ట్ మనం ఇప్పుడు లెఫ్ట్ సైడ్లో ఉన్న కిచెన్లోకి అయితే ఎంటర్ అవుతున్నాం. సో కిచెన్ చూసారు కదా, బ్లాక్ కలర్ గ్రానైట్ అయితే వేశారు మంచిగా. అండ్ ఇక్కడ మనకి ఎల్ షేప్లో అయితే ప్లాట్ఫామ్ వచ్చింది. షింక్ ప్రొవిజన్ కూడా ఉందండి, షింక్ ఇచ్చారు. అండ్ టైల్స్ కూడా చాలా నీట్గా ఉన్నాయి. కప్ అండ్ సాసర్ టైల్స్ చాలా నీట్గా అయితే ఉన్నాయండి. అండ్ గ్రానైట్ కూడా చాలా పెద్ద ప్లాట్ఫామ్ ఇచ్చారు. దీని ఆపోజిట్లో మనకి కబోర్డ్స్ వచ్చాయి. వెంటిలేషన్ కోసం విండో, ఎగ్జాస్ట్ కూడా ప్రొవైడ్ చేశారు. సో కబోర్డ్స్ కూడా చూడండి, ప్లెంటీ ఆఫ్ కబోర్డ్స్ అయితే ఉన్నాయి. అండ్ రూఫ్ కూడా ఉంది. ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే ఈ ఫ్లాట్లో మనకి టోటల్ 2 బాల్కనీస్. ఒకటేమో యూటిలిటీ ఏరియా, ఇంకోటేమో మెయిన్ బాల్కనీ. సో ఇది యూటిలిటీ ఏరియా అనమాట. కిచెన్కి అటాచ్డ్గా ఉంది యూటిలిటీ ఏరియా. మీరు చూసినాక ఇదంతా కూడా టైల్స్ వేశారు. అండ్ డోర్ వెనకాల కూడా మీరు సోప్స్, సర్ఫ్స్ అవి పెట్టుకోవడానికి షెల్ఫ్స్ కూడా వాళ్ళు ఆల్రెడీ ప్రొవైడ్ చేసేసారు. అండ్ చుట్టూ ఉన్న కాలనీని కూడా కవర్ చేస్తున్నాం చూడండి. మంచి పీస్ఫుల్ లొకేషన్లో ఉంది. అంత డెవలప్డ్ ఏరియాలో అయితే ఉందండి. సో చూస్తున్నారు కదా, ప్రతిదీ మేము కవర్ చేస్తున్నాము. అండ్ మనకి ఒక్కసారి కిచెన్ యొక్క ఓవరాల్ లుక్ అయితే చూపిస్తున్నాము చూడండి. అండ్ ఇక్కడ మనకి దేవుడి రూమ్ సపరేట్గా ఇవ్వలేదు. బట్ దీన్ని అస్సలు మైనస్ పాయింట్ అని అనుకోవద్దు. నేను చెప్పే సజెషన్ ఏంటంటే మీరు వుడ్ వర్క్ కానీ చేయించుకుంటే చక్కగా హాల్లోనే మంచిగా దేవుడికి ప్రొవిజన్ అయితే మీరు కట్టించుకోవచ్చండి. ఎందుకంటే చాలా పెద్ద హాల్ అయితే వచ్చింది. అండ్ ఇక్కడ మనకి హ్యాండ్ వాష్ కోసం సింక్ ఇచ్చారు. అండ్ మనం ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్ లోపలికి అయితే ఎంటర్ అవుతున్నాం. సో ఇక్కడ ఒక్కసారి చూడండి, మాస్టర్ బెడ్రూమ్లో చాలా కబోర్డ్స్ అయితే ఉన్నాయండి. ప్లెంటీ ఆఫ్ కబోర్డ్స్ ఉన్నాయి. అండ్ ఫాల్ సీలింగ్ కూడా ఆల్రెడీ ప్రొవైడ్ చేశారు. వీటికి మీరు ఇంకా పెయింట్స్ వేయించుకుంటే చాలా లుక్ అనేది మంచిగా ఎలివేట్ అవుతుంది. అండ్ వెంటిలేషన్ కోసం విండో ఇచ్చారు. సో మాస్టర్ బెడ్రూమ్ కాబట్టి అటాచ్డ్ వాష్రూమ్ వస్తుంది. సో వాష్రూమ్ కూడా చాలా పెద్దగా ఉంది.
వెంటిలేషన్ కోసం విండో ఇచ్చారు. అండ్ టైల్స్ కూడా చాలా డీసెంట్ టైల్స్ అయితే సెలెక్ట్ చేశారు. సో అన్నీ ఆల్రెడీ ఫిట్ ఉన్నాయి. అంటే రెడీ టు మూవ్ ఇన్ ఫ్లాట్ అని అయితే చెప్పొచ్చండి. షింక్, కమోడ్, ట్యాప్స్, షవర్స్ అన్నీ కూడా ఆల్రెడీ ఫిట్ చేసేసి ఉన్నాయి. సో మీరు జస్ట్ అలా వచ్చేసి చూసుకుని మీకు నచ్చితే గనక ఫర్దర్‌గా ప్రొసీడ్ అవ్వచ్చండి. అండ్ బాత్రూమ్ డోర్స్ వచ్చి వాటర్ ప్రూఫ్ డోర్స్ ఇచ్చారు. అన్ని విండోస్ కూడా యూపీవీసీ విండోస్ ఇచ్చారు. బెడ్రూమ్ డోర్స్ కూడా వుడెన్ డోర్స్ అయితే ఇచ్చారు. నెక్స్ట్ మనం డైనింగ్ హాల్ కవర్ చేద్దాం అండ్ బాల్కనీ చూద్దాము. సో డైనింగ్ హాల్‌లో ఈజీగా 6 సీటర్ టేబుల్ ఉండే డైనింగ్ టేబుల్ అయితే వేసుకోవచ్చండి. అంత స్పేషియస్‌గా ఉంది. అండ్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, పార్టీషన్ చక్కగా గ్లాస్ డోర్ ఇచ్చారు. అండ్ బాల్కనీ కూడా చాలా స్పేషియస్ బాల్కనీ అండి. చాలా పెద్ద బాల్కనీ. ఈవినింగ్ టైం మీరు ఇక్కడ హ్యాపీగా చిల్ అవ్వచ్చు. కూర్చుని బయట వ్యూ కూడా చక్కగా అయితే ఎంజాయ్ చేయొచ్చు. ఈ అపార్ట్మెంట్‌కి బోర్ ఫెసిలిటీ ఉందండి. అలాగే ప్రైమ్ లొకేషన్ దమ్మాయిగూడ ఏరియాలో ఉంది. పూజా రూమ్ లేదు అని ఎవరైనా డిసప్పాయింట్ అవుతూ ఉంటే గనక అస్సలు డిసప్పాయింట్ అవ్వదండి. ఇప్పుడు నేను ఏదైతే హాల్‌లో ఉన్న ప్లేస్ చూపిస్తున్నానో, ఆ ప్లేస్‌లో మీరు చక్కగా వుడ్ వర్క్‌తో మంచి పూజా రూమ్ అయితే కట్టించుకోవచ్చు. ఎలా అయినా మనం వుడ్ వర్క్ చేయించుకుంటాం కదా, ఇంటీరియర్ వర్క్. సో ఆ ఇంటీరియర్ వర్క్ చేసినప్పుడు ఇంకా మంచి పూజా క్యాబినెట్స్ అయితే డిజైన్ చేస్తున్నారు. సో నెక్స్ట్ మనం చిల్డ్రన్ బెడ్రూమ్ కవర్ చేద్దాం. బిఫోర్ దట్ ఇది కామన్ టాయిలెట్ అన్నమాట. సో అటు చిల్డ్రన్ బెడ్రూమ్‌కి, ఇటు డైనింగ్ హాల్‌కి ఇక్కడ మధ్యలో పార్టీషన్ చేసి ఇచ్చారు. అండ్ టైల్స్ కూడా చాలా బ్యూటిఫుల్ డీసెంట్ టైల్స్ అయితే ఉన్నాయండి. చాలా స్పేషియస్‌గా ఉంది. కామన్ టాయిలెట్ కూడా మీరు ఆల్రెడీ అబ్జర్వ్ చేస్తే గనక. సో షింక్, కమోడ్ అన్ని ప్రొవిజన్స్ కూడా ఆల్రెడీ ఏర్పాటు చేశారు. నెక్స్ట్ మనం చిల్డ్రన్ బెడ్రూమ్ లోపలికి ఎంటర్ అవుతూ మిగతా విషయాలు మాట్లాడుకుందాం. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్‌గా అయితే ఉంది. అండ్ వెంటిలేషన్ కోసం విండో ప్రొవైడ్ చేశారు. అలాగే ఇది కూడా ఫాల్ సీలింగ్ కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ ఇదొచ్చి మనకి ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ 5th ఫ్లోర్‌లో ఉంది. 502 1294 ఎస్ఎఫ్టీ అండి. అంటే ఆలోచించండి ఎంత పెద్దగా ఉంటుంది అనేది. 1294 ఎస్ఎఫ్టీ. అండ్ దీనికి వీళ్ళు చెప్తున్న ప్రైస్ వచ్చి ఎస్ఎఫ్టీకి 4500 చెప్తున్నారండి. బట్ స్లైట్లీ నెగోషియబుల్ అండి. సో మీకు గానీ ప్రాపర్టీ నచ్చింది అనుకుంటే, మీకు ఈ ఫ్లాట్ నచ్చింది అనుకుంటే, మీరు ఓనర్ నెంబర్ కావాలి అంటే మాకు కాంటాక్ట్ చేయండి. మేము ఓనర్ నెంబర్ ఇస్తాము. మీరు డైరెక్ట్ ఓనర్‌తో మాట్లాడుకుని మీకున్న డౌట్స్ అవన్నీ కూడా క్లారిఫై చేసుకుని ఒకసారి డైరెక్ట్‌గా వచ్చి ఫ్లాట్ విజిట్ చేసి మీకు నచ్చితేనే పర్చేస్ చేసుకోవచ్చు. అంతేకాదండి, మీ ప్రాపర్టీస్ అయినా, మీ ఫ్రెండ్స్ ప్రాపర్టీస్ అయినా, లేదా మీ రిలేటివ్స్ ప్రాపర్టీస్ అయినా ఏమైనా ప్రమోషన్ చేయించుకోవాలి అనుకుంటే ప్లీజ్ మాకు కాంటాక్ట్ చేయండి. మేము ఫ్రీగా ప్రమోషన్ చేస్తాము అండ్ జెన్యూన్ డీటెయిల్స్ షేర్ చేస్తాం. సో హోప్ మీకు ఈ ప్రాపర్టీ నచ్చింది అనుకుంటున్నాం. మీకు కానీ ప్రాపర్టీ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ సచ్ వీడియోస్. థ్యాంక్ యూ.